ఆకాశం నుంచి పడే చినుకంటుంది టప్ టప్, గడియారంలో ముళ్ళు అంటుంది టిక్ టిక్, మన గుండె కొట్టుకుంటుంది లబ్ డబ్, నూనెలో పోపు అంటుంది చట్పట్, చట్పట్లాడే రోటి పచ్చళ్ళ రుచులను మనకు పరిచయం చేస్తుంది మన చట్పట్. మరి ఈ రోజు మన చట్పట్లో మనకి టేస్టీ రోటి పచ్చడి తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. కౌసల్య గారు, మా చట్పట్ కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో ఎలా చట్పట్లో పచ్చళ్ళు మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? షూర్, చాలా. మీరే ఎక్స్పర్ట్, మేము చూపించే మీరు ట్రై చేస్తారు. చూపించిన కూడా ట్రై చేయాలి కదా, అన్ని రకాలు తింటే గానీ రుచులు తెలియవు కదా. మీరు కూడా అన్ని ట్రై చేస్తున్నాం మేము. మరి మీరు ఈ రోజు మాకేం పచ్చడి చేసి చూపిస్తున్నారు? కొబ్బరి క్యారెట్. కొబ్బరి క్యారెట్, కొబ్బరి క్యారెట్ కాంబినేషన్ సూపర్. మరి కొబ్బరి క్యారెట్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? కొబ్బరి క్యారెట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, తురిమిన క్యారెట్, ఆవాలు, పచ్చిమిర్చి, మినపప్పు, జీలకర్ర, నిమ్మరసం, కొత్తిమీర, నూనె, ఉప్పు. కౌసల్య గారు, కొబ్బరి క్యారెట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము, రెడీగా ఉన్నాయి. సో ముందుగా ఏం చేయాలో చెప్పండి. చాలా ఈజీ ప్రాసెస్ అమ్మా. రేవణ గారు, ఇది క్యారెట్ ని బాగా తురిమి పెట్టేసుకున్నాము, అలాగే కొబ్బరి కూడా తురిమి పెట్టేసుకున్నాం. అలాగా మనం ఏంటంటే ఈ పచ్చిమిరపకాయని కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం, పేస్ట్ చేసి పెట్టుకున్నాం. నిమ్మరసం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే మనం కొత్తిమీర కూడా ఎంత కావాలో అంత బాగా. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఒక పచ్చడి లాగా, సలాడ్ లాగా కూడా మనం సైడ్ డిష్ లో అన్నంలో కలుపుకో తినొచ్చు, రొట్టితో తినొచ్చు. క్యారెట్ లోని చక్కగా మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి హెల్తీ డిష్ అన్నమాట. మనకి ఇక్కడ తిరగ మొత్తంతో సామాన్లు వేసుకోవాలి. అవి రెడీగా ఉన్నాయి. కౌసల్య గారు, మనం ముందుగా ఏం చేసామంటే క్యారెట్ తురిమేసాము, రెడీగా పెట్టేశారు. కొబ్బరి రెడీగా ఉంది, పచ్చిమిర్చి కూడా కొంచెం అటు ఇటుగా బాగా మెత్తగా కాకుండా అటు కచ్చపచ్చగా. సో సూపర్, మనకు అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ చేయాలి. క్యారెట్ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు అంటారు కదా, సో దాని గురించి మీరు ఈ ప్రాసెస్ కనుక్కున్నట్టున్నారు. క్యారెట్ ఈ మాదిరిగా సలాడ్ మాదిరిగా కూడా మనం పెట్టుకోవచ్చు, తర్వాత చట్నీ మాదిరిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు, రైస్ రోటీతో కూడా తినొచ్చు. బాగుంది. ఒక స్పూన్ ఇస్తారా? సో తురిమిన క్యారెట్ అంతా బౌల్లోకి తీసుకున్నాం. మనం ఇప్పుడు కొబ్బరి క్యారెట్ పచ్చడి తయారు చేసే విధానం చూస్తున్నాం. నెక్స్ట్ మనం కొబ్బరి కూడా వేసేద్దాం. 2 బౌల్లో బాగా కలిసేటట్టు వేసేసుకుందాం. అలాగే. కొబ్బరి కూడా బాగా మెత్తగా తినేసాం కదా, పెట్టేసుకుందాం. ఇప్పుడు మన పచ్చిమిర్చి కొంచెం ఇలాగా వచ్చగా దంచేసుకుందాం. ఇది మీరు అన్నట్టు రోటీలో చాలా బాగుంటుందేమో కదా. రోటీలో మనం రైతా తింటాం ఎప్పుడు, దాని బదులు ఇది చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే తగినంత ఉప్పు వేసేస్తున్నాను. ఇది కొంచెం లైట్ చట్నీస్ కాబట్టి ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది. అలాగే దీనికి పులుపు టేస్ట్ కోసం నిమ్మరసం వేస్తున్నాం. ఓ, నేను అదే అనుకుంటున్నా ఇందులో ఎలా పులుపు వస్తుందా అని. ఓకే, నిమ్మరసం వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ అన్ని రకాల కలర్స్ ఉన్నప్పుడు దీనికి కొత్తిమీర కూడా వేసామంటే ఇంకా చక్కగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసాక మొత్తం కలిపేద్దాం. గ్రీన్, వైట్, ఆరెంజ్. ఓకే. సో ఇప్పుడు మనం అన్ని వేసాము, పులుపు కోసం నిమ్మకాయ, కొత్తిమీర అన్ని వేసాం కదా, బాగా కలవాలి. పచ్చిమిర్చి పేస్ట్. రేవణి గారు, మీరేం అనుకోకపోతే చేతితో శుభ్రంగా కలిపిస్తారు. తప్పకుండా, ఆ టేస్టే వేరు. మనం ఎలా అయితే రోట్లో రుబ్బితే పచ్చడి టేస్ట్ వస్తుంది అంటున్నామో, ఈ పచ్చడి చేతితో మిక్స్ చేస్తేనే వస్తుంది కదా. రోటి పచ్చడి, చేతి పచ్చడి. ఎస్. సో ఎందుకంటే మనం వేసిన మిర్చి పేస్ట్ ప్రతి ముక్కకి పట్టాలి కదా పేస్ట్, అందుకని చేతితో బాగా శుభ్రంగా. ఏంటంటే మనకి పిల్లలు కూడా తినగలుగుతారు, దీనికి ఎక్కువ కారం అది ఉండదు. తర్వాత
పచ్చివే వేస్తాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసే అవసరం ఉండదు, బాగుంటుంది తినడానికి. అంటే ఒకటే అన్ని సమపాళంగా కలిసిపోయి అనుకోండి, టేస్ట్ బాగా ఉంటుంది. ఈ మధ్య ప్రతి చోట అంటే ఏం వంట చేసినా ఏమైనా తినాలి అంటే హెల్త్ కాన్షియస్ బాగా చూసుకుంటున్నారు. సో దాని గురించి చట్పట్లో కూడా మనం ఈ కాన్షియస్ తో ఉండిపోయిన వాళ్ళందరికీ ఈ పచ్చడి ది బెస్ట్ అండి. కాదు, మనం చట్పట్లో కూడా హెల్దీ చట్నీస్ చూపిస్తాం. హెల్దీ చట్నీ, అవును, ఎమ్మి హెల్దీ చట్నీ. సో క్యారెట్, కొత్తిమీర, కొబ్బరి వైట్, సో మీరు కలుపుతుంటేనే దాని టేస్ట్ తెలిసిపోతుంది. ఓకే త్రివేణి గారు, అంతా కలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం దీనికి తిరుగుమూత పెట్టేసుకుందాం. ఓ ఫైనల్ టచ్. ఓకే, సో మనం మిక్స్ చేసి మొత్తం రెడీగా పెట్టేసాం కదా. ఇప్పుడు తాలింపు ఫైనల్ గా నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టేస్తాను. చిన్నది పెట్టిన తిరుగుమూత. సో మా బాండి కూడా చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉందో. ఆయిల్ కూడా తక్కువ వేస్తాను త్రివేణి గారు. ఓకే, ఎందుకంటే మనకు అవసరం లేదు దీంట్లో ఆయిల్ ఎక్కువ పడడం కూడా. బట్ తాలింపు ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మనం కొంచెం ఆయిల్ వేస్తాం. ఎందుకంటే తాలింపు ఉంటే ఒక స్పైస్ టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం వేడెక్కిపోగానే ఇంకా ఆవాలు. ఈ చట్నీ మీరు ఏదైనా స్పెసిఫిక్ రీజన్ తో తయారు చేశారా, లేకపోతే మామూలుగా ఐడియాతో కలిపేశారా? కాదు, మా అల్లుడు, మా పెద్దలుడు అమెరికాలో ఉన్నాడు. అబ్బాయి అంటే నేను ఒక రకం స్పెషల్ చేస్తాను. ఏం చేస్తానంటే క్యారెట్ బాగా కోరేసి నిమ్మరసం వేసేసి కొంచెం పచ్చిమిరకాయలు కట్ చేసి వేసాడు. బాగుంది చట్నీ, కష్టపడకుండా చేశారండి, చాలా బాగుంది అనుకున్నాను. అందుకనే దీన్ని కొంచెం నేను మాడిఫై చేసి కొంచెం టేస్ట్ యాడ్ చేశారు. సూపర్. అసలు కౌసల్య గారు, మీరు నవ్వుతూ చెప్తుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. మనం పచ్చడి తయారు చేసినంత ప్రశాంతంగా ఉంది. ఎంత చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్తారు. ఓకే, ఆయిల్ వేడెక్కింది. సో ముందుగా మినపప్పు, అమ్మలు బాగా తెలియగలరు. ఎప్పుడైనా పిల్లలు చేసిన వాటిలోంచి కాపీ కొట్టేసి ఇంకా మంచి రెసిపీ చేస్తారు. మీరు కూర్చోండి, మేము చేస్తామని చెప్తారు. మరి మా ప్రతిభ చూపించొద్దా? ఓకే, ఈ మధ్యన కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా, మేము ఫాస్ట్ గా చేస్తాం, మీరు స్లోగా చేస్తారనే మాట కూడా అంటారు పిల్లలు. అవును, కానీ అందరికీ అన్ని రుచులు కావాలి, అందరూ అన్ని రకాలు తయారు చేసుకుంటారు. అది జీలకర్ర, మినపప్పు, ఆవాలు మూడే వేసాను, ఇంకేం లేదు. స్టవ్ ఆఫ్ చేయనా? ఈ తాలింపుని ఇలా గార్నిష్ చేసేస్తాం. కలుపుతారా? ఓకే, ప్లేట్ ఇస్తారు. ఓకే, రేవణ్య గారు, సింపుల్, ఈజీ, టేస్టీ, హెల్దీ కొబ్బరి క్యారెట్ పచ్చడి రెడీ. టేస్ట్ చేసి చూడండి తప్పకుండా. అసలు ఇది టేస్ట్ చేయకపోతే ఎలా? కొంచెం తీయగా, కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, అన్ని రకాల మిశ్రమం కదా. ఎంత 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 బాగుందో చెప్పకుండానే ముందు కొంచెం తీయగా, కొంచెం పుల్లగా, కొంచెం కారంగా. అందుకే నేను కూడా మీకు రిధం ఇచ్చాను. చాలా 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 టేస్టీగా ఉంది. ఇది స్పెషల్ ఏంటంటే దేనిలోనూ తినక్కల. నేను పచ్చడి చేసేటప్పుడల్లా అడుగుతాను మా ఎక్స్పర్ట్లని,
మీది ఇడ్లీలో తింటారా, దోశలో తింటారా, అన్నంలో తింటారా, ఇది ఎందులో తినక్కర్లా, అలా తినొచ్చు. చాలా చాలా బాగుంది కౌసల్య గారు. ఇంత మంచి రెసిపీ మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా కొబ్బరి క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉందండి. మరి మీరు కూడా తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కొబ్బరి క్యారెట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, తురిమిన క్యారెట్, ఆవాలు, పచ్చిమిర్చి, మినపప్పు, జీలకర్ర, నిమ్మరసం, కొత్తిమీర, నూనె, ఉప్పు. కొబ్బరి క్యారెట్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా తరిగిన క్యారెట్ని ఒక గిన్నెలోకి తీసుకొని, తర్వాత తరిగిన కొబ్బరి, పచ్చిమిర్చి పేస్టు, నిమ్మరసం, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో వెరైటీ టేస్టీ కొబ్బరి క్యారెట్ పచ్చడి రెడీ. క్యారెట్ తింటే ఎప్పుడైనా పచ్చి క్యారెట్ తింటాం, లేదా క్యారెట్ జ్యూస్ తాగటం హెల్దీ కోసం. ఇవేమి కష్టాలు లేకుండా టేస్టీగా, చాలా చాలా కారం కారంగా, పుల్ల పుల్లగా తినాలనే మీకోసం ఈరోజు చట్పట్లో కొబ్బరి క్యారెట్ పచ్చడి తయారు చేసాం. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.